ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయడానికి భారీగా జనం తరలి వెళుతూ ఉండడంతో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ వైపు 9 టోల్ గేట్లు తెరిచినప్పటికీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేయడానికి భారీగా జనం హైదరాబాద్ నుంచి తరలి వెళుతూ ఉండడంతో హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఉన్న టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు చూస్తున్నాం. సహజంగా ఇలాంటి దృశ్యాలు మనకి సంక్రాంతి లేదా ఇతర పండగల సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఆంధ్రప్రదేశ్ వెళుతూ ఉన్న సందర్భంగా టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల కొద్దీ బార్లు తీరిన వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో ఓటు వేయటానికి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉన్న ప్రజలు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో అన్ని టోల్ ప్లాజాల దగ్గర గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, రేపు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ఓటర్లంతా బారులు తీరారు, అంటే బయలుదేరి వెళ్లారు. దీంతో యాదాద్రి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 9 నంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఎందుకంటే టోల్ దాటడానికి దాదాపు అరగంటకు పైగా సమయం పట్టడంతో కిలోమీటర్ల మేర జామ్ అవుతుంది. అయితే రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున స్వగ్రామాలకు వెళ్తుండడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా అంటే సంక్రాంతి పండుగ ఆ సమయంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున వాహనాలతో అక్కడికి తమ స్వగ్రామాలకు వెళ్తుండడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసేందుకు టోల్ ప్లాజా నిర్వాహకులు కౌంటర్లను ఎక్కువగా పెంచినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. వాహనాల రద్దీ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. టోల్ నిర్వాహకులు మాత్రం అందుబాటులో ఉన్నటువంటి టోల్ వాటితో పాటు ఈ మిషన్ల ద్వారా టోల్ మిషన్ల ద్వారా కూడా అంటే టోల్ వసూలు చేసే పరిస్థితి అయితే త్వరితగతిన వసూలు చేసే పని చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. దాదాపు పంతంగి కొల్లపాటు టోల్ ప్లాజాల వద్ద దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఈ వాహనాల జామ్ అయిన పరిస్థితి. అయితే ఈ ట్రాఫిక్ సందర్భంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఉండడంతో కూడా కొంత ఇబ్బందిమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే జేఎంఆర్ నిర్వాహకులు కానీ పోలీసులు కానీ ఈ ట్రాఫిక్ జామ్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కొంత వాహనదారులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రేవన్.